2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ 2026 పరీక్షా తేదీలను ఏపీఎస్సీహెచ్ఈ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షలు మే 12 నుంచి 20 మధ్య జరగనున్నాయి. టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా 3 ఏళ్ల పాటు నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ నియామకాన్ని ఆమోదించింది. టాలీవుడ్కి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. నదీ జలాలపై సీఎం, సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికారులు ఇప్పుడు ఏం చేసినా తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు అమెరికా సర్కార్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 31 లోపు యుఎస్ను స్వతంత్రంగా వీడితే బోనస్గా $3,000 ఇవ్వనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్ల నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్ల నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి. సన్ పరివార్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అధిక మొత్తంలో వడ్డీ ఇస్తానంటూ మెతుకు రవీందర్ అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో కలిపి 10,000 మంది డిపాజిట్దారుల నుంచి 153 కోట్ల రూపాయలు వసూలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 5 తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అయితే సంక్రాంతి సమయంలో ఉండే సినిమాల పోటీ నేపథ్యంలో రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా టికెట్ ధరల పెంపు లేకుండా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. ఇండోనేషియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ గెడే ప్రియాందన ఒకే ఓవర్లో 5 వికెట్లు పడగొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఈ అద్భుత ఫీట్ను సాధించిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.